ఓ కింద పడ్డదా ఆయన అవుతుంది ఎటు పోతుంది చూడ అంటాడు వండ మీద వావ్ ఎంత కలర్ఫుల్గా ఉంది. స్మెల్ అయితే సూపర్ వస్తుందా. 350 450 350 లెక్కనే. ఓ కింద పడ్డదా 450 అన్నీ ఉన్నాయా ప్రాణం అన్ని ప్రాణంతో ఒక్కొక్క 2 కిలోలు తీసుకుంటారు. కిలోన్నర అట్లా. అయ్యో ఆయన అవుతుంది అవి ఆడుకున్నట్టు అవుతుంది ఆయనకి. అగ్గో 2 కిలోన్నర వేసుకో మంచిగా వస్తుంది. పైసలు కావాలి ఏం చేస్తే అమ్మా. నీ అమ్మ 100 కిలో మటన్ పైసలు కావు. ఇట్లా ఆడుతున్నాయి నాన్న అవి దగ్గరకాయ చూడుస్తుందా. కిలోన్నర తీసుకో మంచిగా వస్తుంది. ఈ ముక్కలు అయితే తిన్నా కానీ తీసుకున్నా సరిగా పడతాయి. ఇట్లా కిలోన్నర తీసుకో. ఏంటమ్మా నువ్వు ఇంక తక్కువనే ఇస్తున్నావు. నేను 450 తయారంటే అంటే ఇది తెలుసా. ఇది మీద వస్తాయి దీని కదా. ఇక్కడ అప్పిస్తాం. ఏందమ్మది చేపల ఫిష్ ఫిష్ గిన్నెలోనే వేస్తాను. ఉరుకుతాయంటే డోర్ పెడుతుండు. గిన్నెనే కదా ముళ్ళుండా. పోదు ఇప్పుడు. ఎటు పోతుంది చూడ అంటాడు బండ మీద ఎటు పోతుంది. తీసేయిగా అంతా కోస అయితేట్టుంది. ఏం చేస్తున్నావు అంశు? లడ్డులా అవి లడ్డులు కావు చపాతి. ఎవరికి చపాతి? నీకా? చెయ్యి చెయ్యి. అవునా వద్దు పట్టుకోకు జియో అవుతుంది. మట్టి ఏం పట్టదా చేపలకు మరి?
కారం ఉందా మాకు? కారము పెద్ద మనలో కోసి కలిపిపోయినప్పటి నుంచి మస్తు కారం అవుతుంది. కారం, ఉప్పు. ఇది కూరలకేనా? అల్లం, ఎల్లిగడ్డ, పసుపు ఈ 4 వేసి కలుపుకోవాలా? కలిపి పెట్టుకొని అవన్నీ దంచి చింతపులుసు పోసి ఇవి చారు మసాలాకి ఇవన్నీ వేయాలా? వడ్డీ పచ్చలకు ఉప్పు కారం పడుతుందని ఇట్లా లేకపోతే అవి తప్పదని పెట్టి. అవును, ఫ్రై చేసుకుంటానేమో బాగుంటాయి, కర్రీలు వేస్తే చప్పగా అయిపోతాయి. ఇవి అయిపోయినాయి. కొబ్బరి తేవాలి. కొబ్బరి తెచ్చి గవి కాల్స్తే బియ్యం కడుపుతుందా? అది మాడిపోతుందేమో. ఉడికినట్టు అవుతుంది కదా ఇప్పుడు అది మంట మీద. కానీ ఇది ఇట్లా గ్యాస్ మీద కాల్చుకోవద్దంట తెలుసా? గ్యాస్ అంత మంచిది కాదంట. కట్టెల పొయ్యి మీద వచ్చింది. మా గ్యాస్ అయిపోతేనే కట్టెల పొయ్యి గుర్తొస్తుంది. ఇది భోజ్వారు కానీ ఇలా ఆకుంది కూడా. ఇగో ఏడు వాడుంది ఆకు అక్కడక్కడ. ఆకుని చేపలలో వేస్తారు, కూర మంచిగా అవుతుంది. కొంతమంది పప్పులు వేసుకోరే, ఆకు కూడా వేయరు. నువ్వులు చిట్పట అంటూనే ఉంటాయి. కామ అవుతుంది అది. పట్టుకుంటావు? కాముని పట్టుకో మరి. మరి రావద్దు ఇక్కడ అడగు సొప్పు. అక్క అక్కలే ఇక మక్క అవుతాడు అమ్మా. కాదు కొబ్బరి 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 అను ఫిష్ అను ఫిష్ అన్షు. బియ్యం గడిపే ఉప్పు ఒక టేస్ట్. కారం అది ఇది ఎక్కువ కాదా? కొంచెమే. ఆనియన్ పేస్ట్ అల్లం ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, పసుపు.
ఆ పప్పులన్నీ ఇంట్లేసి దంచుకొచ్చినావా? పప్పులన్నీ దంచిన. పప్పుల పొడి లాస్ట్కి వేస్తావా? అయితే వేస్తా మసాలా. కరివేపాకు. ఇది వచ్చి పప్పుల పొడి. పప్పులు అది కొబ్బరి 2 కలిపి వేసింది. ఇంతేనా ఇక? ఈ చారు అనేది మసిలి కొంచెం దగ్గరకు అవుతుంది. అప్పుడు చేపలు వేసుకోవడమేనంట. అంతలోపు మనం కొత్తిమీర కట్ చేసుకోవాలి. మసిలిందా అప్పుడే చారు? ఎంతసేపు ఉంచాలి చేపలు వేసి? 5 నిమిషాలు. నేను ఒకరోజు చేసిన, ఫుల్ మంట పెట్టినా వేసిన 5-10 నిమిషాలు పెట్టచ్చు అంతే. చెత్త బొక్కలు, అదేంది ముళ్ళులే ఉన్నాయి, దానికి కండ లేదు ఇక. అంతా చారులా కలిసిపోయింది. తొందరగానే బంద్ చేద్దామా అని ఏదో పని మీద పడ్డా, మర్చిపోయినా. వావ్, ఎంత కలర్ఫుల్గా ఉంది. స్మెల్ అయితే సూపర్ వస్తుందా? చేపల కూరనే చేపల కూర. ఇప్పుడు కొత్తిమీర వేసి దించేసుకుంటే అయిపోతా. ఉడికిపోతుంది. ఈసారి ఫ్రై చేసుకోలే కదా మనం ఒక్కటి కూడా. ఫ్రై కూడా బాగుంటుంది. చేపలు ఇది తీసుకునే గిన్నె ఇంకా ఫ్రై కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, సన్నం ఉన్నాయి. కొంచెం లావు ఉంటే మంచిగా ఫ్రై చేసుకోవడానికి వస్తాయి. చిన్నవి ఇంట్లోనే చితికి పోతాయి. మంచు, చేపల కూర అయ్యింది. తింటా నువ్వు? తింటాడు చూద్దురా. ఎట్లా అయినాయి అగ్గా, చూసినా బాగుందా? తింటావా? తింటాడు. లాలే దావత్ కొయ్యరా రే మమ్మీ. ఆ కాయ తిన. వావ్, ఎంత కలర్ఫుల్గా ఉంది. స్మెల్ అయితే సూపర్ వస్తుందా? మా చేపల కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా దించేసుకోవడమే కదా. ఎక్కువసేపు పెడతాయి, మళ్ళీ చితికి పోతాయి.